వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కోఆర్డినేషన్ కంపౌండ్స్ యొక్క ఐసోమెరిజం గురించి తెలుసుకుందాము. ఇది అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఉదాహరణకి ఇక్కడ 3 కంపౌండ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏమో వైలెట్ కలర్లో ఉంది, సెకండ్ కంపౌండ్ బ్లూ గ్రీన్ కలర్లో ఉంది, థర్డ్ అనేది డార్క్ గ్రీన్ కలర్లో ఉంది. సో ఈ 3 కంపౌండ్లో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అంటే కంపౌండ్స్ యొక్క కెమికల్ ఫార్ములా సేమ్గానే ఉంది, బట్ ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంది. సో దీన్ని ఏమంటారంటే ఐసోమెరిజం అని అంటారు. డెఫినేషన్ ఆఫ్ ఐసోమర్స్ అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉన్నట్లయితే దాన్ని ఐసోమర్స్ అని అంటారు. ఈ ఐసోమర్స్ని చూపించే కంపౌండ్స్ని ఐసోమెరిజం అని అంటారు. సో కోఆర్డినేషన్ కంపౌండ్స్ యొక్క ఐసోమెరిజంను 2 రకాలుగా డివైడ్ చేశారు. అది స్ట్రక్చరల్ ఐసోమెరిజం, రెండోది స్టీరియో ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నట్లయితే దాన్ని స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని అంటారు. సో స్టీరియో ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, బట్ వాటి యొక్క ఓరియంటేషన్ ఇన్ 3D డైమెన్షన్లో డిఫరెంట్గా ఉన్నట్లయితే దాన్ని స్టీరియో ఐసోమెరిజం అని అంటారు. సో ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజాన్ని తిరిగి 5 టైప్స్గా డివైడ్ చేశారు. అది అయనైజేషన్ ఐసోమెరిజం, హైడ్రేషన్ ఐసోమెరిజం, లింకేజ్ ఐసోమెరిజం, కోఆర్డినేషన్ ఐసోమెరిజం, కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం. స్టీరియో ఐసోమెరిజాన్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. అది జామెట్రికల్ ఐసోమెరిజం మరియు ఆప్టికల్ ఐసోమెరిజం. సో ఈ వీడియోలో మనం ఓన్లీ స్ట్రక్చరల్ ఫస్ట్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఈజ్ అయనైజేషన్ ఐసోమెరిజం. ఒకే అణుఫార్ములాను కలిగి ఉండి ద్రావణంలో వేర్వేరు అయాన్లను ఇచ్చే సంక్లిష్ట సమ్మేళనాలను అయనీకరణ ఐసోమర్స్ అని అంటారు. ఏవైతే ఈ ఐసోమెరిజాన్ని చూపిస్తాయో వాటిని అయనైజేషన్ ఐసోమర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కంపౌండ్స్ ఉన్నాయి. ఈ 2 కంపౌండ్స్లో ఫస్ట్ కంపౌండ్ బ్రోమిన్ అనేది కోఆర్డినేషన్ స్పియర్లో ఉంది, సల్ఫేట్ అనేది అయనైజేషన్ స్పియర్లో ఉంది. సో ఈ లిగాండ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల, అంటే కోఆర్డినేషన్ స్పియర్ నుంచి అయనైజేషన్ స్పియర్కి లిగాండ్స్ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల ఏర్పడే ఐసోమర్స్ని అయనైజేషన్ ఐసోమర్స్ అని అంటారు. ఫస్ట్ కాంప్లెక్స్ అనేది బేరియం క్లోరైడ్ తోటి రియాక్షన్ జరగడం వల్ల వైట్ ప్రిసిపిటేట్ అనేది ఏర్పడుతుంది. అది బేరియం సల్ఫేట్ ప్రిసిపిటేట్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ సల్ఫేట్ అయాన్స్ అనేవి అయనైజేషన్ స్పియర్లో ఉన్నాయి కాబట్టి ఈ అయాన్లు మాత్రమే ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. సెకండ్ కాంప్లెక్స్ అనేది సిల్వర్ నైట్రేట్తో రియాక్షన్ జరగడం వల్ల పేల్ ఎల్లో ప్రిసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది. సిల్వర్ బ్రోమైడ్ అనే ప్రిసిపిటేట్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ బ్రోమిన్ అనేది అయనైజేషన్ స్పియర్లో ఉంది. సో లిగాండ్స్ అనేవి కోఆర్డినేషన్ స్పియర్ మరియు అయనైజేషన్ స్పియర్ల మధ్య ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల ఏర్పడే ఐసోమర్ని అయనైజేషన్ ఐసోమర్ అని అంటారు. సో నెక్స్ట్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం హైడ్రేట్ లేదా సాల్వేట్ ఐసోమెరిజం. ఇక్కడ న్యూట్రల్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి నెగిటివ్ అయాన్స్తో ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల హైడ్రేట్ లేదా సాల్వేట్ ఐసోమెరిజం ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 3 కంపౌండ్స్ ఉన్నాయి. ఈ 3 కంపౌండ్స్లో వాటర్ మాలిక్యూల్స్ అనేవి నెగిటివ్ అయాన్స్ అయిన క్లోరిన్స్తోని ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే కోఆర్డినేషన్ స్పియర్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ అనేవి అయనైజేషన్ స్పియర్లో ఉండే క్లోరిన్తోని ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల మనకి ఈ హైడ్రేట్ లేదా సాల్వేట్ ఐసోమెరిజం అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ కంపౌండ్ అనేది వైలెట్ కలర్లో ఉంటుంది, సెకండ్ బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది, థర్డ్ అనేది డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఈ కాంప్లెక్స్ అనేవి సిల్వర్ నైట్రేట్స్తో రియాక్షన్ జరగడం వల్ల మనకి 3:1 రేషియోలో క్లోరైడ్ అయాన్స్ యొక్క ప్రిసిపిటేట్స్ అనేవి ఏర్పడుతుంది. నిమోనిక్ చూడండి, ఈజీగా గుర్తుంచుకోవడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం కోఆర్డినేషన్ ఐసోమెరిజం. ఇక్కడ లిగాండ్స్ అనేవి క్యాటయాన్ కాంప్లెక్స్ మరియు ఆనయాన్ కాంప్లెక్స్ మధ్య ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల ఏర్పడే ఐసోమెరిజాన్ని కోఆర్డినేషన్ ఐసోమెరిజం అని అంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ కాంప్లెక్స్ అనేది పాజిటివ్ ఉంది, సెకండ్ అనేది నెగిటివ్ కాంప్లెక్స్ ఉంది. మెటల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి, కోబాల్ట్ మరియు క్రోమియము. ఈ రెండింటి మధ్య లిగాండ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల మనకి కోఆర్డినేషన్ ఐసోమెరిజం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సేమ్ మెటల్ ఉంది, లిగాండ్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఛార్జెస్ కూడా కాంప్లెక్స్ యొక్క ఛార్జెస్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ ఛార్జెస్ డిఫరెంట్గా ఉండడం వల్ల లిగాండ్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యాయి. కోఆర్డినేషన్ ఐసోమెరిజం అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఒక
కాంప్లెక్స్ అనేది పాజిటివ్, ఒక కాంప్లెక్స్ అనేది నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రమే కోఆర్డినేషన్ ఐసోమెరిజం పాసిబుల్ అవుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం, లింకేజ్ ఐసోమెరిజం. ఇక్కడ ఆంబిడెంటెడ్ లిగెండ్స్ అనేవి పార్టిసిపేట్ చేయడం వల్ల ఏర్పడే ఐసోమెరిజాన్ని లింకేజ్ ఐసోమెరిజం అని అంటారు. అంబిడెంట్ లిగెండ్స్కి ఎగ్జాంపుల్ నైట్రో, థయోసైనాటో, సైనేటో. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఈ కాంప్లెక్స్ కంపౌండ్లో 2 లిగెండ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ అమైన్, సెకండ్ ఈజ్ నైట్రో. నైట్రో అనేది అంబిడెంటెడ్ లిగెండ్. సో ఈ అంబిడెంట్ లిగెండ్ అనేది ఒకసారి నైట్రోజన్తోని లేదా ఒకసారి ఆక్సిజన్తోని మెటల్తోని బాండ్ ఫామ్ చేయడం వల్ల 2 టైప్స్ ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్నే లింకేజ్ ఐసోమెరిజం అని అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ థయోసైనాటో. సో ఇది కూడా ఒకసారి సల్ఫర్తోని ఒకసారి నైట్రోజన్తోని బాండ్ ఫామ్ చేయడం వల్ల 2 ఐసోమర్స్ ఫామ్ అవుతాయి. సో లింకేజ్ ఐసోమర్స్ అని అంటే బండ గుర్తు అంబిడెంటెడ్ లిగెండ్స్ ఉన్నాయంటే అది లింకేజ్ ఐసోమెరిజం. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం, కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం. సో ఇక్కడ పాలీన్యూక్లియర్ కాంప్లెక్స్లో మెటల్ చుట్టూ ఉండే లిగెండ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల ఏర్పడే ఐసోమెరిజాన్ని కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం అని అంటారు. ఎగ్జాంపుల్, ఈ కంపౌండ్లో అమైన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల, అంటే కోబాల్ట్ చుట్టూ ఉండే అమైన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం ఏర్పడుతుంది. బండ గుర్తు బ్రిడ్జ్డ్ లిగెండ్స్ ఉన్నాయంటే కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం పాసిబుల్ అవుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఈ ప్రతి టాపిక్ అనేది ఇంగ్లీష్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే దాని లింక్ కామెంట్ బాక్స్లో పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.